ఏమిటండి ఏమిటి మీరు మాట్లాడేది? అతను కళ్ళు పోవడానికి రాజేశ్వరికి సంబంధం ఏంటి? ఒళ్ళు కొవ్వెక్కి ఉయ్యాలుగి అతని మీద పడబట్టేగా అతను కళ్ళు పోయింది. రాజేశ్వరి కావాలని పనిచేసిందంటారా? ఉయ్యాలు తెగుతుందని తను ఏమైనా కలకందా? అనుకోకుండా జరిగిన దాన్ని అమాయకురాలు నెత్తి మీద రుద్దాలని చూడకండి. పద రాజేశ్వరి. అదండి ఆధార్ కార్డు తీసుకెళ్ళి బాబు బ్రహ్మణ బాబు, మా బ్రతుకు బండలైపోయింది బాబు. కుడు పెట్టే కొడుకు కాస్త కబోదైపోయినాడు బాబు. ఊరుకో వెంకయ్య ఊరుకో. పాపం బ్రహ్మన్న గారి కూతురు రాజేశ్వరి మాత్రం ఈ పని కావాలని చేసిందా? అనుకోకుండా ఉయ్యాల తెగిపోవటం వాడి మీద పట్టడం జరిగింది. అంతేగాని కావాలని నీ కొడుకు కళ్ళు పోగొట్టలేదు కదా. ఈ వయసులో మేము ఎవరిని నమ్ముకోవాలి, ఎలా బ్రతకాలి, ఎవరింటికి పోయి అడుక్కు తినాలి బాబు. ఏం బాధపడకు, మేమంతా తలో చెయ్యి వేస్తాం. నా మటుకు నేను 116 ఇస్తాను. బ్రహ్మన్న గారు 4 ఎకరాల మాగాణి రాస్తారు, అది పండించుకో. పండించేవాడే పడిపోయాడు బాబు. ఈ వయసులో ఆయన్ని నన్ను పెంచేవాళ్ళు ఎవరు బాబు? రేపొద్దున మా కాలు చెయ్యి పడిపోయిందంటే మమ్మల్ని సాకేవాళ్ళు ఎవరున్నారు బాబు? మా ప్రాణాలు పోయాయంటే ఆ గుడ్డోని ఎవరు పెంచుతారు బాబు? ఏమిటి మీ వ్యవహారం చూస్తుంటే ఇక మీ అబ్బాయి మిమ్మల్ని పోషించలేడు గనక సాక్షాత్తు ఆ బ్రహ్మన్న గారి కూతురు వచ్చి పోషించాలి అన్నట్టుగా ఉంది మీ ధోరణి. అలాంటి పెళ్లి ముర్రి ఆలోచనలు పెట్టుకుంటే మీ కళ్ళు కూడా పోతాయి. తెలియక చేసిన తప్పుకు ఆ పిల్లకి శిక్ష వేయమంటారా? అదేంటి మాటా పలుకు లేకుండా బ్రహ్మన్న గారు అలా విడిపోతున్నారు? రేపు ధర్మపీఠం దగ్గర తీర్పు చెప్దామని వెళ్ళిపోతున్నారు. కుటుంబం మీదే మచ్చపడ్డాక న్యాయం చెప్పకుండా ఊరుకుంటారా మరి? తరతరాలుగా న్యాయానికి ధర్మానికి కట్టుబడ్డ నిండు కుండలాంటి మనిషి ఆయన. అక్షరం పొల్లిపోకుండా అరతులం అన్యాయం జరగకుండా రేపిస్తారు చూడండి తీర్పు. మాట తప్పలేరు మానధనులు అన్నారు బమ్మెర పోతన్న. మా బ్రహ్మన్న గారు తప్పరు మాట. వాళ్ళు చెప్పే చాలా అన్యాయం అమ్మా. అనుకోకుండా జరిగిన దానికి రాజేశ్వరి ఎలా బాధ్యురాలు అవుతుంది? నా భయం వల్ల ఈ బ్రహ్మన్న గారు వాళ్ళిద్దరిని విడదీసి ఇవ్వకూడని తీర్పిస్తారేమోనని మీరన్నా చెప్పి చూడండి. ఆయన అన్నీ తెలిసిన వారు, ఆయనకి నేను చెప్పగలదా అన్న? అన్నీ తెలియవు. వాళ్ళిద్దరు ఎంతగా ప్రేమించుకుంటున్నారో. ఈ పెళ్లి జరగకపోతే వాళ్ళిద్దరు ఏమైపోతారో ఆయన తెలుసా? కర్మకు తల వంచక తప్పదు కస్తూరి. దాని చేతి గీతను నొసటి రాతను ఈనాడు మార్చలేం కదా. సావిత్రి, తీర్పు చెప్పడానికి పెడుతున్నాను. మీ మనసులా నిర్మలంగా, మీ నిర్ణయంలా తిరుగులేందిగా ఆ తీర్పు ఉండాలని కోరుకుంటున్నాను. నాన్నగారు భగవద్గీత మర్చిపోయి వెళ్తున్నారు. కర్మణ్యేవాధికారస్తే మా భవేత్ కదాచన మా కర్మఫలమేతు మా కర్తవ్యోత్తమని. గ్రామవాసులారా, కుమారి రాజేశ్వరి కారణంగా ఈ నారాయణ అంధుడయ్యాడని అభియోగం తీసుకొచ్చారు. తెలియక చేసేది తప్పు, తెలిసి చేసింది నేరం. నేరానికి శిక్ష పడాలి, తప్పుకి ప్రాయశ్చిత్తం కావాలి. అందువలన అంధుడైన నారాయణను, అతని తల్లిదండ్రులను ఆదుకోవలసిన బాధ్యత ఉన్న రాజేశ్వరి నారాయణను పెళ్లి చేసుకోవాలని తీర్పు చెప్తున్నాను. ఆగండి, మీ తీర్పును నేను అంగీకరించడం లేదు.
అంగీకరించవలసింది నువ్వు కాదు, రాజేశ్వరి. అధర్మమైన తీర్పుకి బలైపోతున్న అమాయకురాల్ని కాపాడవలసిన బాధ్యత ఆమె పినతండ్రిగా నాకుంది. తండ్రిగా ఆమె బ్రతుకును అనుశాసించే అధికారం నాకుంది. ఏమిటండి మీకున్న అధికారం? ఆ అధికారంతోనేగా ఒకప్పుడు ఈ రాంబాబుకి పెళ్లి చేస్తానన్న మాట ఇచ్చారు. ఇతనితో పెళ్లి నిర్ణయించి ఇప్పుడు వేరే పెళ్లి చేసుకోమని చెప్పడం న్యాయమా? ఇదేనా మీకు తెలిసిన ధర్మం? ధర్మం వేరు, నీతి వేరు. సత్యాన్ని పలుకు అనేది ధర్మమైతే ప్రాణాన్ని కాపాడడానికి అసత్యం చెప్పు అనేది నీతి. మీ నీతులు మాకు అక్కర్లేదు. తీర్పు చెప్పడమే గాని దాని గురించి చర్చించడం ఈ ధర్మపీఠం దగ్గర ఆనవాయితీ కాదు. చర్చించడం కాదు, నేను మీ తీర్పుని ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోకపోతే రెండే మార్గాలు: ఒకటి గ్రామ బహిష్కారం, రెండు ఈ ఖడ్గానికి నీ తలను బలి పెట్టడం. ధర్మమూర్తి బ్రహ్మన్న గారు, న్యాయమూర్తి బ్రహ్మ, ధర్మమూర్తి బ్రహ్మన్న గారు.